పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరుపక్షాల పెద్దలకు ఈ విషయం తెలియజేశారు. వాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఎంగేజ్మెంట్ చేసి రెండు కుటుంబాల పెద్దలు ఒక అంగీకారానికి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా చెప్పా పెట్టకుండా ఆదోని వచ్చేసిందని ఆ కుటుంబం పూర్తిగా తమను మోసం చేశారని తెలుసుకున్నామని ఇప్పుడు చందన చెప్తోంది. అయితే గురుప్రసాద్ తన పెళ్లి చేసుకుంటానని మోసం చేయడానికి గల కారణాలు తెలియకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా తన పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ ఆమె ఆందోళనకు దిగింది. గురుప్రసాద్ ఇంటి ముందు ఆందోళన చేస్తుంది. ఇది పూర్తిగా ఈ ప్రాంతం అంతా ఒక సంచలనంగా కనిపిస్తుంది. అంటే 2 ఏళ్లుగా తాము సహజీవనం చేస్తున్న ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోవడానికి గల కారణాలేంటో తెలియటం లేదనేది చెప్తుంది. ఇప్పుడు ఇరుపక్షాల పెద్దలతో పాటు తన కుటుంబ సభ్యులకు ఇతర బంధువు మిత్రులకు అందరికీ తెలిసిన తర్వాత ఈ విధంగా ముఖం చాటేశాడంటూ గురుప్రసాద్ పైన చందన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. ఇంటి ముందే బైఠాయించి చేస్తుంది. మాకు కర్నూలు ప్రతినిధి శ్రీరామ్ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రియుడు ఇంటి ముందు బైఠాయించినటువంటి ఘటన ఏదైతే ఉందో కలకలం రేపింది. అయితే బెంగళూరులో ఒక కంపెనీలో ఇద్దరు మిత్రులుగా ప్రారంభమైనటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇదంతా ఫ్యామిలీ సంబంధించిన పెద్దలతో ఒప్పందం కుదురించుకొని ఇరు వర్గాలతో ఒక చిన్న ఎంగేజ్మెంట్ కూడా చందన వారి ఇంట్లో మైసూరులోనే ఈ యొక్క ఎంగేజ్మెంట్ వేడుకలు కూడా జరగడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే ఎంగేజ్మెంట్ వేడుకలు జరిగిన తర్వాత వచ్చే నెల 14 డిసెంబర్ నెలలో ఈ యొక్క మ్యారేజ్ పెట్టుకోవడానికి కూడా ఈ యొక్క పెద్దలు కూడా అంగీకరించారని చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఎగ్జాక్ట్గా ఉండే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆదోన్లో ప్రియుడు ఇంటి ముందు చందన బైఠాయించింది. అయితే ఈ మనం చూసే విజువల్లో పైన ఫ్లోర్లో కంప్లీట్గా స్కూల్ ఉంటుంది. కింద వారు ఉండే తమ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. ఆ యొక్క గురుతో పాటు తమ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి చందనాను కూడా పిలుచుకొని వచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. చందనతో పాటు వారి తల్లి కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, మీకు గురుప్రసాద్కు పరిచయం ఎలా ఏర్పడింది? సార్, లైక్ నా మాస్టర్స్ చదవడానికి బెంగళూరుకి ఐ వెంట్ టు బెంగళూరు. మాస్టర్ డిగ్రీ అయినప్పుడు అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యింది. సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. అక్కడ కలీగ్స్, లైక్ మన కలీగ్స్ అంటే మేము 8 hours ప్లస్ చూస్తారు కదా, వీక్లీ 5 days. సో కలీగ్స్ బికమ్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అలాగే తను పరిచయం అయింది అండ్ దట్ ఫ్రెండ్షిప్ టర్న్డ్ ఇంటూ లవ్ అండ్ ఇంటూ అ రిలేషన్షిప్. అది అయినప్పుడు లైక్ నేను అన్నాను ఫస్టే, మీ ఫ్యామిలీలో చెప్పు, లైక్ ఎందుకంటే ఏదో థర్డ్ పర్సన్ నీ ఫ్యామిలీకైనా నా ఫ్యామిలీకైనా చెప్తే అది బాగాలేదు, అసలు బాగాలేదు, గలీజ్గా ఉంటుంది. నువ్వు ఫ్యామిలీతో చెప్పు, నేను నా ఫ్యామిలీతో చెప్తానని నేను చెప్పేశాను. మా ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం లేదు, ఒప్పుకున్నారు, ఇమీడియట్గా ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా నాలాగే ఎంటెక్ లైక్ క్వాలిఫికేషన్ ఉంది, బాగా చదివాడు. లైక్ ఇంకొక రీజన్ ఏమంటే తను పేరెంట్స్ టీచర్స్ అంటే ఎంత లైక్ దే గైడ్ అదర్ స్టూడెంట్స్. సో వాళ్ళ కొడుకు ద బెస్ట్ అని నమ్మకతో అలాంటి లైక్ నా పేరెంట్స్ ఏం అపోజిషన్ చేయలేదు. బట్ వాళ్ళ అమ్మకి కొంచెం ఇష్టం లేదు స్టార్టింగ్లో. అది లైక్ బై ది కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్డ్. ఎందుకు మారారో నాకు కూడా తెలీదు. ఆంటీ అప్పుడప్పుడు చాలా స్వీట్గా మాట్లాడితే లైక్ అప్పుడే ఐ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్, బట్ ఐ ట్రస్టెడ్ వెరీ బ్లైండ్లీ. ఇది అయినప్పుడు లైక్ ఇద్దరు సేమ్ కంపెనీలో సేమ్ జాబ్లోనే ఉన్నాము. బట్ ఐ డోంట్ నో బోన్ ఆర్ బెయిన్, నాకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ 2 years మీరు గురుప్రసాద్ ఇద్దరు ప్రేమలో ఉన్నామంటున్నారు. అంటే ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవారా, లేకుంటే వేరు హాస్టల్లో కానీ ఎలా ఉండేవారు? ఒకే రూమ్లో సేమ్ ప్లేస్లో ఇద్దరు వి స్టేడ్ టుగెదర్. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అలా లైక్ ఆ నమ్మకతో అంతే. అది అయినప్పుడు ఓకే ఫైన్, లెట్స్ గెట్ మ్యారీడ్ అని ఇవన్నీ నేనే చెప్పాను. ఓకే 2 years అయింది, లైక్ చాలా టైం డేట్ చేసావు, ఇప్పుడు లైక్ వీఆర్ డేటింగ్ టు గెట్ మ్యారీడ్, సో వై డోంట్ వీ గెట్ మ్యారీడ్ అని నేను అడిగాను కూడా. అది అయినప్పుడు ఓకే ఫైన్, తన పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు, మన పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు, అన్ని మాటలు అయింది. అది అయినప్పుడు ఏదైనా అమ్మాయి అయితే లైక్ అందరూ చెప్తారు కదా, ఇలా లైక్ మేమిద్దరు జాబ్లో ఉన్నాము, ఇలా సెటిల్ అయ్యాలి, ఇలా లైక్ పిల్లలు పుడితే ఇలా స్కూల్లో చదవాలి అని, ఇది కామన్. సో ఇవన్నీ కాన్వర్సేషన్స్ తన అమ్మకి నచ్చలేదంటే. అండ్ ఐ డోంట్ నో,
నా దురాదృష్టమో ఏంటో నాకు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది అండ్ నా శాలరీ ఎక్కువ అయింది, గురుకైనా ఎక్కువ అయింది. ఇది గురుకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు, పెళ్ళయింది, నేను తను మా ఇద్దరికి ప్రాబ్లం లేదు. ఇది ఎందుకు ఆంటీకి ప్రాబ్లం అయింది నాకు తెలీదు. గురుప్రసాద్ ఎప్పుడైనా కానీ మీ ఇంటికి రావడం కానీ లేదా మీరు వారి ఇంటికి రావడం కానీ ఏదైనా జరిగిందా గతంలో? అంటే గురుప్రసాద్ మీ ఇంటికి ఎప్పుడన్నా రావడం కానీ ఏదైనా అకేషన్లో కలవడం, మీ పేరెంట్స్ని మీరు పరిచయం చేశారా? చాలా సార్లు. ఫస్ట్ టైం నా బర్త్డేకి వచ్చింది నా ఇంటికి. అది అయినప్పుడు ఏదే ఫంక్షన్ అయినా ఏదే అయినా మా అమ్మ లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అమ్మకి హెల్త్ బాగాలేదంటే నన్ను తీసుకొచ్చి తను కూడా నాతో వస్తున్నాడు, లైక్ చాలాసారి వస్తున్నాడు, 7-8 times. మీదేదో కన్నడ మాట్లాడతారు, గురు తెలుగులో మాట్లాడతారు, మీరు కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎలా నేర్చుకోగలిగారు? అంటే గురువు ఏదన్నా నేర్పించారా మీకు? లేదు, లైక్ నేను లైక్ ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు నాకు మా అమ్మ అంటే అమ్మకి ఏ కమ్యూనికేషన్ గ్యాప్ వద్దు అని నేనే సినిమాలు చూసి సబ్ టైటిల్స్తో నేర్చుకున్నాను. ఇప్పటికు లైక్ కంప్లీట్గా రాదు, బట్ శ్రీరామ్ ఈ ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత కూడా ఎందుకు ఈ విధంగా వాళ్ళు అంగీకారానికి దూరంగా వెళ్లాల్సిన అవసరం వచ్చింది? అదే మీరు మైసూర్లో కూడా యాక్చువల్లీ అంటే మీ ఫ్యామిలీ, గురుప్రసాద్ ఫ్యామిలీ కూడా అంగీకరించారు, సింపుల్గా ఎంగేజ్మెంట్ సంబంధించిన వేడుకలు నిర్వహించుకున్నారు కదా. తర్వాత ఎందుకు మీ మధ్య ఈ క్లాసెస్ వచ్చాయి? అదే నా శాలరీ ఎక్కువ అయింది, ఇది ఎందుకు ఆంటీకి లైక్ ఐ డోంట్ నో, షీ కుడెంట్ టేక్ ఇట్ పాజిటివ్లీ ఐ గెస్. లైక్ నా పేరెంట్స్తో ఏమన్నారంటే లైక్ చిన్ని డిస్కషన్స్, ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళవుతారంటే ఓకే ఫైన్, మేము ఇలా ఉండాలి, లైక్ మాకు పిల్లలు పుడితే ఇలా స్కూల్లో చదవాలి, ఇవన్నీ నేను తనతో డిస్కస్ చేశాను. ఇది ఆంటీకి ఏమైందంటే ఇప్పుడే ఎందుకు ఇవన్నీ తనకి ప్రాబ్లం అయింది. ఎందుకు ప్రాబ్లం అయింది నాకు తెలీదు. సో ఎలా మాటలు వచ్చిందంటే అమ్మాయి జాబ్ రిజైన్ చేస్తే నేను పెళ్ళికి ఒప్పుకుంటా అని ఆ స్టేజ్కి వచ్చింది. లైక్ నేను కూడా లైక్ ఎడ్యుకేటెడే అండ్ నాకింద ముందు ఆంటీ ఒక టీచర్. లైక్ వాళ్ళు అడిగింది తప్పని నేను చెప్పను, ఎందుకంటే అది ఇచ్చింది మా ఫాదర్. ఏదో చిన్న విషయాలే డౌరీ వచ్చింది, నేను ఆంటీని అడిగాను. లైక్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఐ థాట్ ఇట్ వాస్ మై రైట్ టు ఆస్క్. నేను ఏమని అడిగానంటే ఆంటీ అది చాలా ఎక్కువ ఉంది, ఇద్దరు ఆన్ చేస్తున్నాము, ఫ్యూచర్కి ఏం కావాలో మేము తీసుకుంటాము, ఇప్పుడు అంత ఎందుకు అని అడిగింది. తనకి ప్రాబ్లం అయిందో ఏమో నాకు తెలీదు. మా అమ్మ నాన్నకి ఫోన్ చేసి శ్రీరామ్ ఇప్పుడు గురుప్రసాద్ ఆమెతో టచ్ లో ఉన్నాడా? ఇప్పుడు పెళ్ళొద్దు మనకి అని చెప్పారు. ఇలా చెప్తే ప్రజెంట్ ఇప్పుడు మీతో గురుప్రసాద్ కానీ గురుప్రసాద్ ఫ్యామిలీ వాళ్ళు టచ్ లో ఉన్నారా? ఒకసారి కాల్ చేయండి. అసలు గురుప్రసాద్ నంబర్ వర్కింగ్ లో ఉందా? లేదు, స్విచ్ ఆఫ్. లైక్ ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యూ. చేస్తున్న నంబర్ స్విచ్డ్ ఆఫ్ గా ఉంది, దయచేసి తర్వాత. హస్బెండ్ అని కూడా నంబర్ సేవ్ చేసుకున్నారు, అంటే స్విచ్ ఆఫ్ వస్తుందా కంప్లీట్ గా? ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ నంబర్స్ అన్ని, అందరి ఫోన్స్. అత్తగారి నంబర్ ఉంటే అత్తగారి కూడా ట్రై చేయమని. ఇంకొక నంబర్ ఉంది, మీ అత్తయ్య మీ మామయ్య ప్రస్తుత స్విచ్ ఆఫ్ ఆಗಿದೆ, దయವಿಟ್ಟು ನಂತರ ಪ್ರಯತ್ನಿಸಿ. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక నెంబర్ కు మీ కాల్ ను ఫార్వర్డ్ చేశారు, దయచేసి కాల్ కలిసేంత వరకు లైన్ లో ఉండండి. The person you are calling has forwarded his calls to another number. వీరంతా మొబైల్ నంబర్స్ పని చేయకపోవడము, అంటే మీరు అక్కడ మీ ఇంట్లో అత్తగారి నెంబర్ ఉంటే అత్తగారికి చేయమన్నాడు ఒకసారి. ఎస్ సార్, అత్తగారికే చేశారు, ఆ నంబర్ కూడా కలవడం లేదు, రీచబుల్ అని చెప్పి వస్తా ఉంది, కన్వర్ట్ చేశారు. మరొక నెంబర్ తో, అంటే ఆయనకి ఈ నెంబర్ లేని పరిచయాలతో ఏదైనా ఒక నెంబర్ తో చేయించండి. ఓకే.
అయితే మీ అక్కడ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడికి ఎలా వచ్చారా, అంటే వారే తీసుకొని వచ్చారా? లేదు, లైక్ ఇలా నాకు అన్యాయం అయింది కదా, లైక్ నన్ను ఆంటీ ఏం చెప్పారంటే ఆ పక్కన నీకు మంచి అబ్బాయి దొరుకుతుంది, వేరే అబ్బాయితో పెళ్లి చేసుకో అని చెప్పారు. నేను ఎందుకు లైక్ చేయాలి, అది ఎందుకు అవ్వాలి? నేను ఉన్నప్పుడు లైక్ తను అబ్బాయితో వేరే అబ్బాయితో ఎలా, లైక్ నేనేం, ఐ మీన్ దట్ looks really that is very disgusting as well. Why would I do that? అందుకే నేను ఒప్పుకోలేదు. వాళ్ళు కూడా ఓకే ఓకే అని లైక్ చాలా టైం తీసుకుంటున్నారు. నాకు ఏ రిప్లై రాలేదు కాబట్టి, అండ్ గురువుని కూడా వాడు మిస్సింగ్ అని ఎప్పుడైనా నేను అడిగితే తను మిస్సింగ్ నాకే తెలీదు వాడు ఎక్కడున్నాడు అని చెప్పి నేను చూసే వరకు చూసి డైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పారు నీ జాబ్ వదిలే, నీ పేరెంట్స్ని వదిలేసి రండి అని. అందుకే నేను ఓకే ఫైన్ అన్నీ వదిలేసి నేను ఇక్కడ వచ్చాను. అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ స్టే చేశారు. స్టే చేసిన తర్వాతనే వాళ్ళు ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇల్లు గురుప్రసాద్ వాళ్ళది కదా, అంటే వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారా? అంటే మిమ్మల్ని ఒకరిని సింగిల్ పెట్టేసి? లేదు, నేను వచ్చిన రోజు ఇటు ఈ ఇల్లుకి నేను రాను, అక్కడ లైక్ గురు బాబాయ్ ఇల్లు ఉంది, అక్కడ కూర్చొని మాట్లాడారు. నాకు లైక్ అంటే ఏమంటే నాకు అంటే నా ఇంట్యూషన్ అంతే, లైక్ గురు ఇక్కడ ఆ రోజు ఉన్నాడని నాకు వస్తుంది. లైక్ ఐ ఫెల్ట్ హిస్ ప్రెసెన్స్ దట్ డే. బట్ నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు లైక్ ఎవరు లేరు, అంటే లైక్ ఎవరో దెర్ వాజ్ అ ప్లేట్ ఆఫ్ ఫుడ్ లయింగ్ ఓవర్ దేర్, హాఫ్ ఈటెన్ ఫుడ్. సో అందుకే నేనేం అనుకున్నానంటే ఓకే ఫైన్, వాళ్ళు maybe he was eating and they sent him away. I felt like that. దాయినప్పుడు ఓకే ఫైన్, ఆంటీ వస్తున్నారు, నేను కూడా ఇక్కడే ఉన్నాను, ఆంటీ మాటకి ఏడిపిస్తున్నారు. అండ్ ఆంటీ ఏమంటున్నారంటే నన్ను ఎవరో వస్తున్నారు, ఎవరో వచ్చి నన్ను ఎక్కడికో తీసుకెళ్తారు అన్నారు. అండ్ నేను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవుతానన్నారు. అయితే ఈ మన కొత్త నంబర్ నుండి కూడా కాల్ కనెక్ట్ చేస్తున్నాము. కొత్త నంబర్ నుంచి కాల్ కనెక్ట్ చేసినప్పటికీ ఎక్కడ కూడా రింగ్ అయినటువంటి పరిస్థితి లేదు. అంతా ఈ నంబర్స్ వర్కింగ్లో లేవు. గురుప్రసాద్ కావచ్చు లేదా తమ అత్త వాళ్ళ మామల నంబర్స్ కూడా పనిచేయడం లేదు. ఇదంతా కూడా 2 days నుండి మీరు చేస్తూ ఉన్నారు. అయితే 1 month నుంచి అంటే ఇదంతా మీ అత్తమ్మ వేధించడం అలా జరుగుతుంది. అయితే మీరు 2 days నుండి ఇంటి ముందు బైఠాయించారు. సొంత ఇంటిని కూడా వదిలి వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. అంటే పోలీసులకు ఏదైనా ఫిర్యాదు చేశారా మీరు? సారీ, మళ్ళీ అడుగుతారా? నాకు పోలీస్ వారికి మీరు ఏదైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? అంటే పోలీసుల నుండి మీకు ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది? ಪೊಲೀಸರಿಂದ ನಿಮ್ಗೆ ಏನಾದರೂ ಹಾಮಿ ಕೊಟ್ಟಿದಾರನಾ? ಭರೋಸೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ಓಕೆ, ಇಚ್ಚಾರು. ಲೈಕ್ ದೇ ಹ್ಯಾವ್ ಗಿವನ್ మీ సపోర్ట్. దే హ్ లైక్ లైక్ గివ్ us సమ్ టైమ్, విల్ ఫైండ్ అవుట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారని అలా చెప్పారు.